ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 543వ నామం గభీర, అంటే గంభీరమైన వాడు అని అర్థం వస్తుంది. మరి లోతైన వాడు అని కూడా వస్తుంది. ఆయన సాన్నిధ్యం ఎలాంటిది అంటే ఆధ్యాత్మికమైనది, అంతర్గతమైనది కనుక ఆయన నిన్న చెప్పారు కదా గుహ్య అని. ఆ రహస్యంగా ఉన్న స్వామిని, గంభీరంగా ఉన్న స్వామిని, లోతుగా ఉన్న స్వామిని, ఆయన సాన్నిధ్యం అనేది చాలా విశేషమైనది. కానీ అంత విశేషమైనది ఊరికే రాదు కదా. విశేషమైన కృషి చెయ్యాలి, సాధన చెయ్యాలి, అప్పుడు కానీ సాధ్యం కాదు. పరమాత్మ యొక్క సాన్నిధ్యం మనకి దొరికింది అంటే అంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదు. మనం ఎన్నో కష్టాలు పడి మరి యాత్రలు చేసి భగవంతుణ్ణి ఎన్నో రోజులు ఎంతో కష్టపడి వెళ్తాం, స్వామిని చూడటానికి వెళ్తాం. అబ్బా, స్వామిని చూస్తున్నాం అనుకునే లోపల వాళ్ళు తోసేస్తారు, లాగేస్తారు, ఆయన్ని సరిగ్గా కూడా చూడనివ్వరు. మరి అటువంటప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది, ఎప్పుడు చూద్దామా అని చూసేంత వరకు ఉన్న ఆలోచన, స్వామి మీద ఆరాటము, భక్తి, శ్రద్ధ అప్పుడేమవుతుందంటే బాధగా మారిపోతుంది. ఎందుకు చూడనివ్వలేదు వీళ్ళు, ఇంత కష్టపడి వచ్చాము, స్వామిని చూడలేకపోయాము, అయ్యో చూడలేకపోయాము, తనివిదేరా చూడలేకపోయాము, ఎలా చూసాము అలా తోసేశారు, లాగేశారు అని అనుకుంటాం. కనపడే స్వామినే మనం సాఫీగా చూడలేకపోతున్నామే. మరి కనపడని లోతుగా లోపల హృదయ కుహరంలో, హృదయ గుహలో ఉన్నటువంటి స్వామిని చూడాలంటే ఇంకెంత కష్టపడాలి. అక్కడ స్వామిని చూడటానికి వెళ్తే బాహ్యమైనటువంటి మరి అంటే మన కళ్ళకు ఆనందాన్ని కలిగించాలని, పరమాత్మ దర్శనం చేసుకోవాలని కష్టపడి వెళ్తున్నాం. అక్కడ మనకు లభించట్లా సాఫీగా శాంతం, అంటే మరి ఆ ఆనందాన్ని మనం పూర్తిగా అనుభవించలేకపోతున్నాం. మరి ఆ క్షణం, ఒక్క క్షణం పరమాత్మని చూసి హృదయం నిండా, మనస్సు నిండా ఆనందాన్ని నింపుకొని ఆయన నామాన్ని స్మరిస్తూ, స్వామి నువ్వు చక్కగా దర్శనమిచ్చావు, నీ దర్శన భాగ్యమే మా జన్మకి సార్థకం స్వామి అని దండం పెట్టుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ జనం లేరు, స్వామి చక్కగా ప్రశాంతంగా చూడటానికి అవకాశం ఉంది. అందుకని హాయిగా అక్కడ కూర్చున్నాం, స్తోత్రం చేసుకున్నాం, స్వామిని చూసాం. అలా చూస్తూ ఎంత భాగ్యం మాకు కలిగించావా స్వామి అనుకుంటూ, ఆయన్ని చూస్తూ అలా స్తోత్రం చేసుకుంటూ కళ్ళకి ఆనందాన్ని, మనస్సుకి ఆహ్లాదాన్ని, పరమాత్మ యందు మరి మనకి ఉన్నటువంటి ఆ భక్తిని, ఆ భక్తి పారవస్యంలో మనస్సు ఓలలాడుతుంది, ఇంద్రియాలు మునిగిపోతాయి. అలా హాయిగా ఉంటాం. ఎంతసేపు ఉండగలుగుతాం అక్కడ? ఒక గంట ఉంటాం పోనీ, ఇంకా అంతకంటే అవకాశం ఉండదు. ఆ గంట ఉండడమే మహాభాగ్యం. గంట కూర్చోగలిగి, గంట మనసు ఆయన మీద పెట్టి ఆయన స్తోత్రం స్మరణ చేయగలిగితే నిజంగా జన్మ ధన్యమే. కానీ అంత అవకాశం ఉండదు. ఎంత అవకాశం ఉంటే అంత మనం సార్థకం చేసుకుని ధన్యులమవుతాం. ఇదంతా ఎటువంటిది అంటే బాహ్యమైనటువంటి ఆనందం. ఇది కూడా బాహ్యమైన ఆనందమే. మరి బాహ్యమైన ఆనందాలు ఎటువంటివి అంటే క్షణికాలే.
ఇవి కూడా మనకి కాసేపే ఉంటాయి కానీ శాశ్వతంగా మనం అక్కడ ఉండలేము, ఆయన్ని చూడలేము, చేయలేము. పోనీ అవకాశం ఉండి మీరు ఇక్కడే ఉండి శుభ్రంగా స్తోత్రం చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఉండండి అని అన్నారనుకోండి, ఇంకా ఎవరో రారు, తలుపులేసే సమయం అయింది, పోనీ మీరు ఇక్కడే ఉండండి అన్నారు అనుకోండి, అప్పుడైనా ఎంతసేపు కూర్చోగలం, ఎంతసేపు చూడగలం, ఎంతసేపు స్తోత్రం చేయగలం, ఎంతసేపు ఆనందంలో ఉండగలం, శరీరం ఎంతసేపు సహకరిస్తుంది, మనస్సు ఎంతసేపు నిలబడుతుంది. మరి ఆ మళ్ళీ అప్పటికి ఏమవుతుందంటే, అమ్మో ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా కూర్చోలేము, ఇంకా స్తోత్రం చేయలేము, ఆకలేస్తోంది, దాహం వేస్తోంది, వెళ్ళిపోదాము అని మనస్సు తోసేస్తూ ఉంటుంది. మరి శరీర ధర్మం కదా, ఆ శరీరం ధర్మాన్ని మనము పాటించాలి కదా. ఆ ఉద్దేశంతో స్వామి ఇంకా నీ దర్శన భాగ్యం ఇంతవరకు చాలు, మేము వస్తాము, మళ్ళీ మాకు మీ దర్శన భాగ్యాన్ని మళ్ళీ అనుగ్రహించండి అని స్వామికి నమస్కారం చేసుకుని బయలుదేరి వచ్చేస్తాం. అంటే తోసేస్తే తోసేశారని బాధపడ్డాం, అవకాశం ఇస్తే ఉండలేక, శరీరం సహకరించక, మనస్సు నిలపలేక, ఇంద్రియాలు నిలవక బాధపడ్డాం. అంటే ఇక్కడ చివరికి బాధే వస్తోంది కానీ ఆనందం శాశ్వతంగా నిలవట్ల. మరి ఆనందం శాశ్వతంగా నిలవాలి అంటే నామరూపాల మీద శాశ్వతంగా నిలవదు. నామరూపాలు లేని పరమాత్మ మన హృదయమందు ఉన్నాడు. ఆ పరమాత్మని ఆశ్రయిస్తే ఆ పరమాత్మ శాశ్వతానందాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చేటువంటి పరమ జ్ఞానాన్ని మనం తెలుసుకుని ఆ జ్ఞాన మార్గంలో నడిచి ఆ జ్ఞానాన్ని అనుసరించి మసలుకొని పరమాత్మని చేరుకుంటే ఇంకా జన్మ ధన్యమవుతుంది. అంటే ఇక్కడ ఆత్మ ఎంతసేపు ఉంటాం, మనం బయట పనులు ఉంటాయని బయట దర్శనాన్ని ఆపేసి వచ్చాం కదా, లోపలైనా ఎంతసేపు అని మనస్సు ఉంటుంది. మనస్సు మరి లోపల ఉన్నటువంటి పరమాత్మని ఎంతసేపు నిలుపుకుంటుంది అని మనకి సందేహం వస్తుంది. అయితే మరి అటువంటి పరమాత్మ యొక్క దర్శనం మనకి బాహ్య దర్శనాన్ని సంతృప్తిగా ఎక్కువసేపు చూడలేకపోయాం. మరి ఆత్మ దర్శనాన్ని, అంతర్దర్శనాన్ని మనం ఎంతసేపు చూడగలం అని మనకి సందేహం వస్తుంది. అంతర్దర్శనాన్ని చూడాలి అంటే కళ్ళు మూసుకుని హృదయ మీద లేకపోతే మనస్సు మీదో లేకపోతే శ్వాస మీదో పెట్టి ఎంతసేపు ఉండగలం? అది సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యం? పరమాత్మ యందు మనస్సు నిలిపి అనుక్షణం ఆనందాన్ని పొందాలి అంటే ఆ పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానముతో సర్వత్రా సర్వవ్యాపి సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మని, అంటే అన్నింటిలోనూ అన్ని నామరూపాలు మనకు కనపడతాయి. ఇప్పుడు దాకా నామరూపాలుగానే చూసాం, అందుకని అది విషయానందమైంది. ఇప్పుడు పరమానందాన్ని పొందాలి అంటే ఈ నామరూపాలతో నిండిన జగత్తులో ఉన్నటువంటి చైతన్య స్వరూపమైన పరమాత్మ స్వరూపాన్ని అంతర్యామిగా కనపడకుండా రహస్యంగా గంభీరంగా ఉన్నటువంటి స్వామిని ఎప్పుడైతే దర్శించటం మొదలు పెట్టామో అప్పుడు ఎప్పుడు పరమానందమే. ఎందుకు అంటే ప్రతి క్షణము, ప్రతి వస్తువునందు, ప్రతి జీవి యందు, ప్రతి అణువునందు, ప్రతి క్షణమునందు పరమాత్మ దర్శనం చేస్తూ ఉన్నప్పుడు మరి పరమానందమే కదా మనకి లభించేది. అంతకంటే ఇంకా కావలసింది ఏమి జన్మకి లేదు. అటువంటి వాడికి
ఆయన సాన్నిధ్యం లోతుగా ఉన్నటువంటి జ్ఞాన స్వరూపుడుగా ఉన్నటువంటి పరమాత్మని తరచి తరచి ఆయన దర్శనాన్ని అనుక్షణం పొందగలిగిన జీవి జన్మ ధన్యం. ఎంతో పాలను ఎంతో తరిస్తే గాని, మరి ఎంతో తపింపచేస్తే గాని, మరి ఎన్నో మార్పులు చేస్తే గాని దానిలో ఉన్నటువంటి సారాన్ని మనం బాహ్యమైనటువంటి పాలలో ఉన్న సారాన్ని గ్రహించటానికి మరి ఎంతో శ్రమ పడుతున్నాం. మరి అంతర్గతంగా ఉన్నటువంటి సారాన్ని, మూలాన్ని, కారణాన్ని, జగత్తుకు సృష్టికి కారణమైనటువంటి స్వామిని తెలుసుకోవాలి అంటే అంతకంటే ఎక్కువ సాధన చెయ్యాలి, సాధించాలి. మరి ఆయన్ని మరి సాధించగలిగితే అదే జ్ఞానం, పరమ జ్ఞానం అదే, ఐశ్వర్యం అదే. ఏమి ఐశ్వర్యం అంటే ధనమే ఐశ్వర్యం కాదు. మనకి లభించిన ప్రతి శుభమైనది ఐశ్వర్యమే. పరమాత్మ సాన్నిధ్యం పరమ ఐశ్వర్యం. మనకి బలాన్ని ఇస్తుంది, మరి ధైర్యాన్ని ఇస్తుంది, శౌర్యాన్ని ఇస్తుంది. గంభీరంగా ఉండేటువంటి స్వామిని మనం గభీరహ అని అన్నారు శంకరాచార్యుల వారు. స్వామి యొక్క జ్ఞాన ఐశ్వర్యాది గుణాలన్నిటినీ కూడా అర్థం చేసుకోవటం అనేది ఎవరికి సాధ్యం, పూర్తిగా సాధ్యం కాదు. ఆయన ఎటువంటి స్వరూపుడు అంటే సచ్చిదానంద స్వరూపుడు. ఆయన రూపం ఎంత మనోహరమో అంత గంభీరమైనటువంటి స్వామి కనుక ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోగలిగేవాడు ఎవరో ఉండరు. అంటే ఆయనని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఆయన కంటే అధికుడైతేనే ఆయన తెలుసుకోగలడు. ఆయన సృష్టిలోని అణుమాత్రమైనటువంటి మనం ఆయన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేము. కానీ ఆయన్ని పరిపూర్ణంగా మనసులో పెట్టుకుంటే పరిపూర్ణమైనటువంటి పరమానందాన్ని పొందగలుగుతారు. అందుకని జ్ఞానం, ఐశ్వర్యం, బలం, శౌర్యం, మరి ఇట్లాంటి గుణాలన్నిటి చేత గంభీరంగా ఉండేటువంటి స్వామి గనక గభీరహ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. మరి స్వయం ప్రకాశమానుడైనటువంటి స్వామి తన ఈశ్వరత్వానికి తగిన గాంభీర్యం కలవాడు గనక ఆయన గభీరహ అని పిలువబడుతున్నాడని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. సర్వత్రా వ్యాపించిన గమనం కలిగిన వాడు, తేజో విరాజితుడు, శ్రీ లక్ష్మీదేవితో క్రీడించే స్వామి గభీరుడని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. మరి కొందరు ఈ నామాన్ని అగభీరహ అని, అగా ప్లస్ భీ ప్లస్ రహ అని, గోవర్ధనగిరి చేత వర్షభీతిని తొలగించిన వాడు అని కనుక బుద్ధి గమనం లేని దైత్యులకు భీతిని కలిగించే స్వామి గనక ఆయన్ని గభీరుడని అన్నారని చెప్పారు తత్వజ్ఞులు. ఓం గభీరాయ నమః అని స్వామికి నమస్కరిస్తున్నారు. అటువంటి గభీరహ నామి అయిన స్వామిని మనం వేడుకుంటూ, స్వామి గంభీరంగా లోతుగా ఉన్నటువంటి మా హృదయంలో ఉన్న స్వామి, మాకు అనుక్షణం నీ జ్ఞానాన్ని, నీ సాన్నిధ్యాన్ని, నీ సన్నిధిని మాకు కలిగించి పరమానంద స్థితిలో నింపి మీ అనుగ్రహం చేత నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.